మీలో చాలామంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఆ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఛానల్లో మనం ఏదైతే ఫైల్స్ కానీ ఏవైతే మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైతే మనం షేర్ చేస్తామో ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి మీకు తెలుసా? అది షేర్ పాయింట్లో స్టోర్ అవుతాయి. అందుకే షేర్ పాయింట్కి అంత ఇంపార్టెన్స్. సో టీమ్స్కే బ్యాక్ ఎండ్గా పనిచేసే ఆ షేర్ పాయింట్ యొక్క కస్టమైజేషన్, అంటే షేర్ పాయింట్లో మనం డేటాను స్టోర్ చేసుకుంటాం, అంటే ఇన్ఫర్మేషన్. సో ఆ షేర్ పాయింట్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ని ఏ బిజినెస్ అయినా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎవరైనా కానీ ఆ పేషెంట్స్ డేటా కానీ, ఆ ఎంప్లాయీస్ డేటా కానీ, ప్రాజెక్ట్స్ డేటా కానీ ఇవన్నీ సేవ్ చేసుకోవడానికి మనకి షేర్ పాయింట్ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి షేర్ పాయింట్ సైట్లో మనకి ఆ డేటాను ఫిల్ చేసేటప్పుడు మనకి కస్టమైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ మనం ఫిల్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ నేమ్ యొక్క కొన్ని కండిషనల్ ఫార్మాటింగ్స్, ఇలా మనకి కొన్ని కస్టమైజేషన్స్ మనకి బిజినెస్కి కావాల్సి వస్తుంది. సో ఆ కస్టమైజేషన్స్ మనకి ప్రీవియస్గా ఇన్ఫోపాత్ ఇంటెక్స్లో యూజ్ చేసేవాళ్ళు, కానీ ప్రజెంట్ అయితే పవర్ యాప్స్ని యూజ్ చేస్తున్నారు. సో నేను మీ అందరి కోసం కస్టమైజేషన్ షేర్ పాయింట్ లిస్ట్ ఫామ్ విత్ పవర్ యాప్స్ అని నేను ఒక ఫుల్ వీడియో, డీటెయిల్ వీడియో అనేది నేనైతే యూట్యూబ్లో ప్రొవైడ్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ ఆల్సో మీరు నా బయోలో క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే చాలా ప్రాజెక్ట్స్ నింటెక్స్ ఇన్ఫోపాత్ ఫార్మ్స్ నుంచి పవర్ యాప్స్కి మైగ్రేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీరు కానీ ఎవరైనా కానీ పవర్ యాప్స్ డెవలపర్ కానీ మీరు షేర్ పాయింట్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లింక్ అయితే నా బయోలో ఉంటుంది. ఫాలో ఫర్ మోర్.